ఓం నమో వెంకటేశాయ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఈ ఒక్క శ్లోకం వినగానే మనస్సు తిరుమలగిరుల్లో విహరిస్తుంది. కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి మేల్కొలిపే ఈ సుప్రభాతం నిజానికి నిద్రపోతున్న స్వామిని లేపడం కోసం కాదు, అజ్ఞాన నిద్రలో ఉన్న మన అంతరాత్మను మేల్కొల్పడం కోసం. ఈరోజు మనం నిత్యం సుప్రభాతం వినడం వల్ల మన జీవితంలో, మన శరీరంలో మరియు మన తలరాతలో జరిగే 5 అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం. సుప్రభాతం అంటే కేవలం శుభోదయం అని అర్థం కాదు. సు అంటే మంచి, ప్రభాతం అంటే కాంతివంతమైన ఆరంభం అని అర్థం. క్రీస్తు శకం 1430 ప్రాంతంలో ప్రతివాది భయంకరం అన్నగారు రచించిన ఈ అద్భుతమైన కృతి కేవలం భక్తిగీతం మాత్రమే కాదు, ఇది ఒక వైబ్రేషన్. అసలు దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి, ఇది వినగానే మన మెదడులో ఎలాంటి రసాయన మార్పులు జరుగుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొదటి అద్భుత మార్పు బ్రహ్మముహూర్త సిద్ధి. సుప్రభాతం వినడం అలవాటు చేసుకుంటే సూర్యోదయానికి ముందే లేవడం మీ జీవనశైలిలో భాగమవుతుంది. దీనివల్ల మీ బయోలాజికల్ క్లాక్ సరిచేయబడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో ఓజస్సు ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఊపిరితిత్తులకు, రక్త ప్రసరణకు నూతన ఉత్తేజాన్నిస్తుంది. బద్ధకం వదిలి రోజంతా చురుకుగా ఉండే శక్తి లభిస్తుంది. రెండవ అద్భుతం మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత. సుప్రభాతంలోని సంస్కృతాక్షరాలు, ముఖ్యంగా రామ, గోవింద, కమలా వంటి శబ్దాలు మన నాడీమండలంపై ఒక రిథమిక్ ప్రభావాన్ని చూపిస్తాయి. దీనిని సౌండ్ థెరపీ అంటారు. ఉదయాన్నే ఈ శబ్దతరంగాలు మెదడును తాకినప్పుడు ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ తగ్గి మనసు నిర్మలంగా మారుతుంది. ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు ఏకాగ్రతను పెంచే దివ్య ఔషధం. మూడవ మార్పు అదృష్టం మరియు లక్ష్మీ కటాక్షం. సుప్రభాతంలో వెంకటేశ్వరునితో పాటు పద్మావతి అమ్మవారిని కూడా స్తుతిస్తాం. మాతః సమస్త జగతాం అని అమ్మవారిని మేల్కొల్పడం ద్వారా మన ఇంటిని దారిద్ర్యం నుండి కాపాడుకుంటాం. పురాణాల ప్రకారం ఎక్కడైతే ఉదయం దైవనామ స్మరణ జరుగుతుందో అక్కడ అలక్ష్మి, నిల్వ ఉన్న దురదృష్టం తొలగిపోయి సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇది మీ వృద్ధి, వ్యాపారాలలో విజయానికి బాటలు వేస్తుంది. నాలుగవది మరియు 5వది కర్మనాశనం మరియు దైవరక్షణ. మన చేతిలో లేని ఎన్నో సమస్యలకు పరిష్కారం దైవానుగ్రహం. ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ గోవిందా అని మనం స్వామిని పిలిచినప్పుడు స్వామి మనల్ని రక్షించడానికి సిద్ధమవుతాడు. ఇది ఒక రక్షణ కవచంలా, డివైన్ షీల్డ్ మీ చుట్టూ ఏర్పడి ఆ రోజు జరిగే ప్రమాదాల నుండి, ఈర్ష్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీ ముఖంలో ఒక తెలియని ఆకర్షణ, తేజస్ వస్తుంది. కనుక మిత్రులారా, రేపటి నుండి అలారం శబ్దంతో కాకుండా అన్నమయ్య కీర్తనలతో లేదా సుప్రభాతంతో రోజును ప్రారంభించండి. మార్పును మీరే గమనిస్తారు. కలియుగంలో నామ సంకీర్తనమే తరుణోపాయం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.